యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అనేక మంది దేవుని పట్ల పరిపూర్ణత లేకుండా, విశ్వాసము లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఏంటి అంటే, దేవుడు చేసేది దేవుడు చేయాలి, మనం చేసేది మనం చేయాలి, మనకు కొన్ని ప్రయత్నాలు చేయాలి కదా. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వు ఉన్నావు అంటే అది నిలబడతా? ప్రేమని వల్లారా, దేవుని చిత్తం లేకుండా మనిషి జీవితంలో ఏమీ జరగదు. దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తం లేకుండా ఏ మనుషుడు కూడా భూమి మీద బ్రతక నేరడం. మనిషి జీవితంలో తన ఆయుష్ కాలము బిడ్డ పుట్టినకు మునిపే తన ఆయుష్ దినాలు దేవుని యొక్క సన్నిధిలో రాయబడ్డాయి, లిఖించబడి ఉన్నాయి. ఆయన నిర్ణయం చొప్పున ఈ లోకంలో ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు, బ్రతకాలి. ఆయన లేకుండా మన చిత్తలు ఏం చేయలేము. అందుకని యెహోవా భక్తులు అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటాడు. ఈరోజు చాలామందిని గమనిస్తే నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. విశ్వాసము లేని జీవితం, భక్తి అయితే ఉంటుంది కానీ విశ్వాసము లేని జీవితం కలిగి ఉన్నారు. విశ్వాసం అనేది మనిషి జీవితంలో చాలా గొప్పది. విశ్వాసం ద్వారానే దేవుని మనం సొంతం చేసుకోగలము. విశ్వాసం ద్వారానే అన్ని కార్యాలు జరిగించుకోగలము. విశ్వాసం ద్వారానే నువ్వు అనుకున్న ప్రతి విషయాన్ని కలుగు చేసుకోగలము. కనుక మనిషి జీవితంలో మొట్టమొదటిగా ఒక విశ్వాసం కావాలి. ఒక యవనస్తుడిని వివాహం చేసుకోవాలనుకున్నా ఒకరి పట్ల ఒకరికి ఒక నమ్మకం అనేది మనిషి జీవితం లేకపోతే సంసారాలు కూడా సజావుగా సాగవు. అలాగే ప్రతి విషయంలో కూడా మనిషి జీవితంలో ఒక నమ్మకం కావాలి. ఏదో నమ్ముకున్నాలే, ఏదో జరిగిస్తున్నాలే అనుకోవడం గొప్పతనం కాదు. కానీ నీలో ఉన్న నమ్మకం బలమైనదిగా ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. గనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని మాటలు వినడానికి గల కారణం ఏంటి అంటే, నమ్మకాన్ని బలపరుచుకుంటూ ఆ మాటలు నీ జీవితంలో జరిగించుకోవడానికి ఇవి సాధకమై ఉన్నాయి. కనుక దేవుని యొక్క మందిరానికి రావాలి. దేనికి అంటే, విశ్వాసము దిగజారిపోకుండా, విశ్వాసము సన్నగిల్లిపోకుండా నీ యొక్క భక్తి వైరాగ్యాలు ఇంకనూ బలపరచబడి దేవుని నిత్యరాజ్యములోను ఈ లోకంలో దేవుని పట్ల కలిగే ప్రతి ఆశీర్వాదమును మీరు పొందాలి అంటే కొన్ని విషయాలు దేవుని దగ్గర మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి ఇక్కడికి మనం రావాలి. గనుక ప్రేమను వల్ల అలనాడు దేవునితో నడుస్తున్న మన జీవితాలు దేవునికి దూరం అయిపోయాయి. మన అతిక్రమాలను బట్టి తిరిగి మన గమ్యాన్ని మరిచి తిరుగుతున్నాం. పరలోకపు మార్గం మరిచాం. కనుక పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువే దానికి మార్గమై ఉన్నాడు. కనుక దేవుని మాటలో నేను నడిపించాలి. కనుక ప్రేమని వలన ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నావో నువ్వు ఎరగాలి అంటే దేవుని మాటలు జాగ్రత్తగా వినగలగాలి. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా భక్తుడు ప్రవచనాత్మకమైన మాటలు ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు ఈరోజు అవిశ్వాసంగా బ్రతుకుతున్న ప్రతి మనిషిని దేవుడు బలపరచడానికి పలుకుతున్న పలుకేంటో చూద్దాం. 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూస్తే,
అక్కడ అంటాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడు భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడే ఉన్నమా? ఇక్కడ ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతున్న మాట, అవిశ్వాసపు జీవితము కలిగిన బ్రతుకుని ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడుము, నీకు వెలుగు వచ్చింది. ఎంతకాలం చీకట్లు బ్రతుకుతుంటావు? ఎంతకాలం అవిశ్వాసపు జీవితాన్ని జీవిస్తుంటావు? మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేయాలి, అన్ని దేవుడి మీద వదిలేసేట అని మనం ఆలోచిస్తాం. ఏ విషయం కూడా దేవునికి అప్పగించి, దేవుడు అంటే ఒక మాట అంటాడు, ప్రతి కార్యము నీ విశ్వాసమును బట్టి జరిగించుకో. కనుక నీ చేతిలో గొప్ప విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది నీ చేతిలో గొప్ప కార్యమైంది. ఎంతకాలంగా నీ యొక్క సొంత ఆలోచన కలిగి సొంత విషయాల్లో ముందుకు సాగుతూ అందుని బట్టి నువ్వు అనుకుంటావు దేవుడు నా చేతుల కార్యం చేయలేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళ, నీ యొక్క స్థితిగతుల నుంచి, నీ అవిశ్వాసపు జీవితం నుంచి, నీ నిర్లక్ష్యమైన జీవితం నుంచి ఏమిటి దేవుని వెలుగులోకి నువ్వు రావాలి. దేవుని మాటలకు నువ్వు లోపడాలి. దేవునికి ఉద్దేశానుసారమైన జీవితాన్ని చూపించడానికి ఇష్టపడాలి. అందుకు ఆయన అంటాడు, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము. ఎంతకాలమో చీకట్లో కూర్చొని నా బ్రతికెంతలే, ఆయన మట్టుకు ఏం చేస్తాడే, దేవుడని ఏం చేస్తాడే, నా రాతి ఎలాగే ఏడ్చింది. రాతలు రాచిన వాడైన, రాతలు మార్చగలిగిన వాడైన దేవుని స్తోత్రం. కానీ ప్రేమని వల్ల మన చేతుల్లో ఏం జరగదు, దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు. కానీ మనం అనుకుంటాం ఏది జరిగినా దేవుని చిత్తం లేకుండా ఏం జరగదని ఆలోచించాలి. ఈరోజు కొంత ధనము నీకు అవసరమయ్యింది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను అడిగావు, అతను నీకు ఇవ్వాలి అంటే అతను మనసు మారి నీ పట్ల కనికరాన్ని చూపించగలిగినప్పుడే నువ్వు అడిగిన కార్యము అక్కడ ఆయన నుంచి జరుగుద్ది. అలాగే జరగాలంటే అతని మనసుని నీ దేవుడు ముట్టకపోతే నువ్వు అడిగిన కార్యము జరగనే జరగదు. మనం అనుకుంటాం ఆయన పాప దేవుడిలాగా వచ్చాడు, అయ్యా సహాయం చేశాడు. ఆయన దేవుడిలాగా రాదా, దేవుడు ఆయనతో మాట్లాడు కాబట్టి నీ చేతుల కార్యం జరిగింది అన్న ఆలోచన కలిగి ఉండాలి. కానీ దేవుడు చేసిన కార్యాన్ని ప్రక్కన పెట్టి ఏంటి మనిషినే దేవుడు చేస్తాం. ఈరోజు మనుషుల్నే గణపరుస్తూ ఉంటాం. ఒక విషయంలో ఒక వ్యక్తి ద్వారా నీకు కార్యం జరిగింది అంటే అతను ఏదో గొప్పోడైపోయో ఇంకోటి అయిపోయి కాదు. నీ కార్యము జరగాలంటే దేవుడే డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చి కార్యము చేయడు. కనుక ఏదో ఒక మనిషిని హెచ్చరిక చేసి అతని ద్వారా నీ చేతుల కార్యం జరిగిస్తాడు. కనుక దేవుడు ఈ చేతులు అతను బట్టి కార్యం జరిగించాడు అనేది పాలించి, అయ్యా దేవుడిలాగా వచ్చాడయ్యా నా చేతుల్లోకి, అబ్బా ఆయనది లేకపోతే నా బ్రతుకు అలాగే అయిపోయింది. నేను దేవుడిలాగా వచ్చాడు, దేవుడిలాగా రాలేదు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఎందుకు తెలుసా? నీ పట్ల ఆయన కలుగున్న కనికరాన్ని బట్టి, నీ పట్ల ఆయన కలుగున్న ప్రేమను బట్టి అతన్ని హెచ్చరిక చేసి నీ చిత్తులకు కార్యం జరిగిందని ఆలోచన చిత్తులకు కావాలి. కానీ ప్రేమని వల్ల ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఎవరి ద్వారా సహాయం పొందినప్పుడు అతన్ని దేవుడిగా చిత్రీకరించి అని అనేక మంది దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా దేవుళ్ళలాగా వచ్చాడయ్యా, నా పాట ఆయన దేవుడయ్యా, ఇలాగా వ్యర్థమైన పరుగులు ఉంటాడు. కానీ దేవుడు అంటాడు, నా మహిమను వేరొకరికి చెందనివ్వను, నా మహిమ వేరొకరికి చెందనివ్వను. ప్రతి విషయంలో కూడా నేను నీకు బ్రతుకునిచ్చిన దేవుడిని గుర్తిరిగి ప్రతి విషయంలో నా గణపరచడానికి మట్టిగా ఉన్న నేను మనిషిని చేశాను. గనుక నిన్ను బట్టి నేను గణపరచబడాలి, ఆరాధించబడాలి. కాబట్టి నువ్వు చేసే ప్రతి కార్యము నా ద్వారా గుర్తెరగాలి
అంటే ఇక్కడ అంటాడు, నీకు వెలుగు వచ్చింది ఎంతకాలంగా నిర్లక్ష్య వైఖరి కలిగి నా బలము, నా బలకము, నా శక్తి అనుకుంటూ బ్రతుకుతూ నిర్వీవగా గణపరుచుకుంటూ నీ ఎదుటి వారిని గణపరుస్తున్నావే కానీ నీకును నీ ఎదుటి వారికి నీ జీవితాన్ని పంచిన వాడిని నేను, బ్రతుకునిచ్చిన వాడిని నేను, బ్రతకమని ఆజ్ఞాపించిన వాడిని నేను గనుక నన్ను మరిచి మనుషుల వైపు చేతులు చాపుచున్నావే. నిన్నిచ్చే కార్యములు, నిన్నిచ్చే ఆశీర్వాదములు నీ బిడ్డల తరగని ఆశీర్వాదాలు నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడో తెలుసా, నీ బ్రతుకు చీకట్లో ఉందని గుర్తెరిగి వెలుగైన నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నీ బలహీనత ఏంటో నువ్వు ఎరిగినప్పుడు, ఎలాంటి చీకట్లో నువ్వు బ్రతుకుతున్నావో, ఎలాంటి అవిశ్వాసపు జీవితం జీవిస్తున్నావో నువ్వు గుర్తెరగలిగినప్పుడు నేను నీ చేతులకి ప్రవేశించి గొప్ప కార్యం నీ బ్రతుకులు చేయించాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఇది చిన్న చిన్న విషయాలకి మిడిచిపడుతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ఏమిటి, నేను చాలా గొప్పవాడిని, గొప్పదాన్ని, జ్ఞానవంతురాలు అనుకుంటూ బ్రతుకుతున్నాను. ప్రేమని వాళ్ళరా, ఈరోజు నిన్ను బట్టి ఎదుటివాడు మార్పు చెందాలని, నీలో ఒక నూతనమైన కార్యం జరిగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. జనాన దేవుని స్తోత్రం. నిన్ను ప్రత్యేకించి ఎందుకు నీతో మాట్లాడుతున్నానంటే, అవిశ్వాసపు జీవితం జీవిస్తూ నిర్లక్ష్య వైఖరి కలిగి నా బ్రతుకు ఇంతేని అనుకుంటున్నా నీ బ్రతుకులకి నేను రావాలనుకుంటున్నాను గనుక లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెహోవా మహిమ నీ మీద ఉదయించాలని ఆయన నిన్ను వెలిగించి అనేక మందికి ఏమని నీ వెలుగు ప్రకాశించినట్లుగా చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే సువార్తలకు మాట అంటాడు, మనిషి దీపము వెలిగించి కొంచెం కిందో మంచం కిందో పెట్టడం, ఆ ఇంటి వారికి వెలిగించడానికి, వెలుగును పంచడానికి, చీకటి ప్రాణదొరడానికి ఆ వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా, దాన్ని ఎత్తి ఒక ఎత్తైన స్థలములో ఒక దీపస్తంభం మీద పెడతారు. ఎందుకో తెలుసా, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగును ఇవ్వడానికి. కాబట్టి ప్రేమని వాళ్ళ ఈరోజు దేవుని బిడ్డగా నిన్ను వెలిగించాలని, నీ వెలుగు ప్రకాశించాలని, నీ వెలుగు అనేక మంది చూసి వాడి జీవితాలు అంధకారం నుంచి వెలుగులోనికి రావాలని కోరుకున్న నా దేవుడు ఈరోజు నీ యొక్క అవిశ్వాసపు జీవితం నుంచి పైకి లేయమంటున్నాడు. నీ ఆలోచన విడిచి నా వైపు తిరుగు. నీ భారము యావత్తు వహించేవాడు నేనే. నీ చింత యావత్తు నా మీద మోపి నువ్వు నిబ్బరంగా ఉండు. దేవుని స్తోత్రం. నీ చింత యావత్తు నా మీద మోపి నువ్వు నిబ్బరంగా ఉండు. నీ భారము మోయేవాడు నేనే, నీ భారాన్ని భరించేవాడు నేనే, నీ బ్రతుకు సులువు చేయగలిగిన వాడు నేనే, నీ ఆకలి బాధలు ఎరిగిన వాడు నేనే, నీ అవసరాన్ని ఎరిగిన వాడు నేనే గనుక నా వైపు చూసి నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటే నీ కార్యము యావత్తు నా నామములో తీరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమని వలన ఈరోజు ప్రతి వ్యక్తి కూడా నిద్రలేసి తన యొక్క బలహీనతను బట్టి తను తానుగా దూషించుకుంటూ నా బ్రతుకు ఇంతేలే అనుకుంటూ నిద్రలేసి హృదయమున ఒక భారము కలిగి తన బ్రతుకును ఒక భారంగా ఈడుస్తూ ఉన్న నీతో నా ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భారము యావత్తు భరించడానికి ఈ లోకంలోకి సశరీరుడిగా నీ చేతిలోకి వచ్చాను. ఎంతకాలం నువ్వు అవిశ్వాసము జీవితం జీవిస్తూ ఉంటావు, ఎంతకాలం నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుతూ ఉంటావు. ఒక్కసారి నా వైపు చూడగలిగితే నీ భారము యావత్తు నేను తొలగించడానికి ఇష్టపడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ చేతులు జోడిస్తూ ఉన్నాను. సర్వశక్తిగా సృష్టికర్తైన దేవుని ఎరిగిన మనము ఇంకా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావంటే మన అజ్ఞాన జీవితాన్ని వాడు బలపరుస్తున్న వాడు అపవాది. గనుక నువ్వు చేసే ప్రతి కార్యము కూడా దేవుని చిత్తములో చేయగలిగినప్పుడు అది ఎంత గడ్డు కార్యమో పెద్ద కార్యం అనేప్పటికీ కూడా నేను చేయలేను అనుకుంటున్నా నీ చేతుల్లో చేయగలగవు అన్న విశ్వాసాన్ని బలపరచడానికి దేవుని నీకు సమీపంలో ఉన్నాడన్న ఆలోచన కలిగి ఉండాలి. అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా
దాన్ని సులువు చేసి నీ చేతుల గొప్ప కార్యం జరిగించడానికి ఆయన నీ చేతిలో ఉన్నాడని మర్చిపోబోతావు. అందుకే వాక్యం ఒక మాట చెప్తుంది కదా, తల్లి తన బిడ్డల్ని విడిచిపోవచ్చేమో, మర్చిపోవచ్చేమో. తన తల్లి సంక బిడ్డని, తన సంటి బిడ్డని మర్చిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను మర్చిపోను. గనుక ప్రేమని వాళ్ళరా, ఈరోజు ఎలాంటి జీవిత విధానము కనుగొన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి స్థితిగతులు కనుగొన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఇటీవలి కాలంలో ఎవరో ఒక మహాతల్లి బిడ్డని కని హాస్పిటల్లో మెట్ల మీద విడిచిపెట్టిపోయిన మీకు బాగా తెలుసు అనుకుంటాను. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోయింది. ప్రేమని వాళ్ళారా, ముఖానికి గుడ్డ కట్టుకుంది, ఆ ముఖం కనబడకుండా సీసీ ఫోటోలు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, కెమెరాలో అమ్మాయి కనబడుతుంది కానీ ముఖం కనపడలేదు. 9 మాసాలు మోసి కానీ ఆ రక్తపు మడుగులో ఉన్న బిడ్డను తీసుకొచ్చి ఆ మెట్ల మీద పడేసి రాత్రికాల సమయంలో వెళ్ళిపోయింది. చూడండి ఎంతటి దౌర్భాగ్యమైన జీవితం. 9 మాసాలు మోసి ఆ బిడ్డని కానీ అక్కడ పడేసి వెళ్ళిపోయింది. కానీ ప్రేమని వలన ఈరోజు తల్లి అయినా నిన్ను మర్చిపోతేమో, నీ భర్త నిన్ను మర్చిపోతాడేమో, నీ భార్య నిన్ను మర్చిపోతేమో, కానీ నా తండ్రి నిన్ను మర్చిపోవటం కన్నయస్తుడు కానీ కాదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. రాత్రికాల సమయంలో నిన్ను మా పరిస్థితి మారిపోయింది అనుకున్నాం. గొప్ప యాక్సిడెంట్ నుంచి నా దేవుడు రాత్రి మమ్మల్ని కాపాడాడు. ఒకడెవడో తాగేసి ఆ రోడ్డు మీద నుంచి ఇటు పరిగెత్తేసిన ముందు కారు పోతుంది, నేను వెనకాల వస్తూ ఉన్నాను. ఆ కారు అయినా వాడిని గుద్దాడంటే నేను పోయి ఆ కారును గుద్దాలి, వెనకాల 2 కార్లు ఉన్నాయి, కారును గుద్దాలి. కానీ మేము ప్రార్థనా జీవితం కలిగి నేను కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే నా నోట దేవుని మాటే కానీ వేరొక పలుకు నా చేతిలో ఉండదు. ఎందుకో తెలుసా? చేతులు జోడిస్తున్నాను. నీ నోటి మాటే నీ బ్రతుకును బలపరుస్తూ ఉంది, నీ జీవితాన్ని కడుతూ ఉంది. కాబట్టి ప్రేమని వల్ల దేవుని చిత్తం లేకుండా ఇంతవరకు మనం బ్రతకలేము. దేవుని ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదినము నిద్రలేసి నువ్వు బయటికి వెళ్ళావంటే మరణ సంహార దూత నిన్ను తరుముతూ ఉంటుంది. ఎప్పుడు కబడతామా, ఎప్పుడు ఏదో ఒక రూపముల నిన్ను పైకి పంపించేద్దామా. వాడు రకరకాలుగా నీ మీద ప్లాన్లు వేస్తూ ఉన్నా ఆయన నిన్ను తన చేతులు పెట్టుకొని ఏ ఆపద నీ చేతులకు రాకుండా ఆదరిస్తున్నాడని కారణం ఏంటి తెలుసా? నీవు దేవుని మహిమార్థంగా బ్రతకాలని కోరుకున్న ప్రభు మరొక దినాన్ని నీ జీవితంలో ఏమండి ప్రవేశపెడుతూ నీకు బ్రతుకునిస్తూ ఇంకనూ ఆదరిస్తూ నేను బ్రతికిస్తూ ఉన్నాడన్న ఆలోచన నీ బ్రతుకులో కావాలి. నీ బ్రతుకు, నీ బలమో, నీ వయసు ఏమిటి, నీ ఆస్తుపాస్తులు కాదు నిన్ను బ్రతికించున్నది. నా దేవుని నోటి మాట ద్వారా నేను బ్రతుకుతూ ఉన్నావు. ఆయన ఊపిరి ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నామన్న ఆలోచన కలిగి ఉండాలి. అందుకే అంటాడు, నిన్ను అన్యాయంగా విడిచిపెట్టడానికి నేను ఇష్టపడలేదు. నాకు నువ్వు దూరంగా ఉన్నా నీకు చెరువులోకి వచ్చి ఆ ప్రభు మాట్లాడుతున్న మాటలు చేస్తా. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము, నీకు వెలుగు వచ్చింది, నీకు వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లుము. ఎంతకాలం చీకట్లో ఉంటావో, ఎంతకాలం వ్యర్థమైన జీవితాన్ని చూపిస్తూ ఉంటావు, ఎంతకాలము నీ కోరిక మేరకి దురలవాట్లకు లోనైపోయి ఎంతకాలము నీ బ్రతుకుని అంధకారంగా మర్చుకుంటావు. నీ మీద యెహోవా మహిమ నిన్ను ఉదయించు చేసి నీలో ఉన్న చీకటి బ్రతుకును తొలగించి నా మహిమార్థంగా నిన్ను బ్రతికించుకున్న ఆలోచన కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న మాట చెప్పనా. అలనాడు యెహోవా దేవుని కాలంలో రోమరాజ్యములో
ఒక రాజకీయవేత్త ఉండేవాడు. ఆయన పేరు సౌలు. సౌలుగా ఉన్న కాలములో ఆయన, నేను ధర్మంగా బ్రతుకుతున్నాను, నా యొక్క ధర్మాన్ని నేను కాపాడుతున్నాను, నా భక్తి నేను బలపరుచుకుంటున్నాను, నా యోధా జాతిని నేను కాపాడుకుంటున్నాను అన్నట్టుగా అతను క్రైస్తవుడు అన్నవాడిని చిత్రహింసలు పెడుతూ అనేక మంది నరుగుతూ అతను ఆనందిస్తున్న ఆ జీవితం ఎట్టిదో తెలుసా? అతను అనుకున్నాడు, నేను అనుకున్నది నేను సాధిస్తున్నాను, నేనే అనుకున్నాను. నీవు కాదు, మట్టితో చేయబడ్డ నీ బ్రతుకు నా మహిమార్థంగా ఉండాల్సిన పోనిచ్చి నీవుగా గొప్ప చేసుకుంటున్నావు కనుక నీ గొప్ప ఇంటితో నేను చూపిస్తానని చెప్పేసి ఒకానొక దినాన తన జీవితంలోకి ప్రవేశించడానికి దేవాతి దేవుడు ఆలోచించి ఒకానొక రోజు క్రైస్తవుల మీద, దమస్కులో ఉన్న క్రైస్తవుల మీద దాడి చేసి వారిని కానీ అంతమందిస్తే ఆ రోమా సామ్రాజ్యము చుట్టుపక్కల క్రైస్తవులనే వాళ్ళు ఉండరు అనుకొని ఆ రోజు కత్తి దమస్కు ప్రాంతానికి వెళుతున్నప్పుడు దేవుడు తను ఎదుర్కొన్నాడు. అంధకారంలో ఉన్న ఆ వ్యక్తి గొప్ప వెలుగును చూస్తూ ఉన్నాడు. ఆ వెలుగులో ఒక ప్రత్యేకమైన రూపాన్ని చూస్తూ మొక్కబోట పడ్డప్పుడు ప్రేమని వల్లారా వెంటనే అంటాడు, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నువ్వు ఎవడివి ఏంటి? నువ్వు హింసిస్తున్న క్రీస్తుని నేను నిన్నెప్పుడు హింసించానంటే నా బిడ్డను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా? చేతులు జోడిస్తున్నాను. ఈ మాట ప్రత్యేకించి జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. నా బిడ్డను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా? నా బిడ్డను దూషిస్తే నన్ను దూషించినట్టు కాదా? నా బిడ్డను హేళన చేస్తే నన్ను హేళన చేసినట్టు కాదా? నా బిడ్డల మీద ఏదో సాడీలు చెప్తే నా మీద చెప్పినట్టు కాదా? నువ్వు పలికే ప్రతి పలుకు నా మీదే పలుకుతున్నావు. నువ్వు అనుకున్నావు నా ఎదుటి వాళ్ళగా నేను తిట్టాను అనుకున్నావు. వారెవరో తెలుసా? నా రక్తమో కొన్న నా బిడ్డలు కనుక, నీవు నా బిడ్డవు కనుక, నీవు అతను నా జీవితంలో సమానులు కనుక వారిని ఎప్పుడైతే నువ్వు తోలనాడేవో నన్నే సౌలను తోలనాడింది. నువ్వు అనుకుంటున్నావు నేనేదో గొప్ప కార్యం చేస్తున్నాను అని. నువ్వు చేసే ప్రతి కార్యము కూడా నా జీవితంలో ఆయాసం కలుగు చేస్తూ ఉంది. నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా నాకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు ప్రతి మానవుడు కూడా నా ఇష్టము, నా శరీరము, నా బ్రతుకు, నా డబ్బు అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. చేతులు డబ్బున దాన్ని బట్టి విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కానీ దీనిని బట్టి దేవుడు గాయపరచబడుతున్నాడే కానీ అది గుర్తెరగకుండా బ్రతుకుతున్న నీ జీవితాన్ని ఈరోజు హెచ్చరిక చేస్తూ అంటాడు, నీకు వెలుగు వచ్చింది ఎంతకాలము పనికి మాలిన జీవితాన్ని జీవిస్తుంటావు. నీకు వెలుగు వచ్చింది ఎంతకాలము చీకట్లో బడికి చిత్తులు వస్తూ ఉంటావు. ఇలాగే నువ్వు బ్రతికి ఈ లోకములో నువ్వు అంతమైపోతే చివరికి అంధకారమే నీ బ్రతుకైపోతుంది. అక్కడ నిన్ను ఆదరించేవాళ్ళు లేరు. ఆ ఆవేదన నుంచి తప్పించడానికి ఎవరి తరమో కాదు. అది తప్పించుకోవాలంటే నీ మీద ఉదయిస్తున్న దేవుని యొక్క ప్రకాశం మనల్ని వెతుకుని నువ్వు చూసి నీ చీకటి విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ చీకటి విడిచిపెట్టి నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఇంకా వెలిగించబడతావు. నీ వెలిగించబడమే కాదు కానీ అనేక మందికి నీ వెలుగుని ప్రకాశింపచేసి వాళ్ళ బ్రతుకులు కూడా వెలిగిస్తామని నేను వెలిగించాలని కోరుకున్నానని సౌలుతో అంటాడు. ప్రేమని బల్లారా, ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు తన మీదకి వచ్చి ఆ వెలుగంటే ఏంటి అని గ్రహించగలిగాడో ఆ రోజు నుంచి తన చీకటి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబడ్డాడు. హింసైనా, నిందైనా, కరువు కాటకనైనా, ఉపద్రవాలైనా దేవుని కొరకు నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క జీవపు వెలుగులో ఉన్నవాడు ముందుటి జీవితాన్ని గ్రహించినప్పుడు ఆ జీవితము తనకు అసహ్యంగా కనబడ్డప్పుడు జీవపు వెలుగైన దేవునితో సహవాసం చేసి దేవుని కొరకు నిలబడడానికి ప్రతి వ్యక్తి కూడా
ఇష్టపడతాడు. కనుక ఆయన అంటాడు, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, ఉమ్, యెహోవా యెహోవా మహిమ నీ మీద నీ ఉదయించును. మీద ఉదయించును. చూడుము, చూడుము, భూమిని చీకటి భూమి కమ్ముచున్నది. చీకటిని కమ్ముతుంది. ఎందుకో తెలుసా? అపవాదికి సమయం కొంచెమేనని తెలుసుకొని క్రోధము గలవాడై వెలుగు ఉన్న ప్రభు సన్నిధికి నేను రానివ్వకుండా అంధకారములోనికి లాగడానికి, ఏమిటి అంధకారములోనికి లాగడానికి, లోకము యావత్తు కూడా చీకటిమయం చేయడానికి వాడు ప్రవేశిస్తున్నాడు. నీ జీవితంలో కూడా ప్రవేశించకుండా ఉండాలంటే నీ మీద ఉదయిస్తున్న దేవుని ప్రకాశమానమైన వెలుగు నువ్వు కనుగొనాలంటే దేవుని మాటలో నువ్వు స్వస్థంగా, దేవుని మాట కొరకు నువ్వు నిరీక్షణ కలిగి వెలుగు అయిన దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే నీ చీకటి బ్రతుకు తొలగించబడి నీ బ్రతుకు వెలిగించబడుతుంది. గనుక ప్రేమని వలన ఆ వెలుగుకు అనేక మంది జనము నీ దగ్గరికి పరిగెత్తేవాళ్ళుగా ఉండాలి. అనేక మందికి నువ్వు ఒక వెలుగు ఉండాలి. గనుక ప్రేమని వలన నీ మీద ప్రకాశిస్తున్న దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు ఏంటో తెలుసా? ఇంతవరకు నువ్వు బతికుండడమే ఆ వెలుగు. ఇంతవరకు నువ్వు ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నావే అదే వెలుగు. నువ్వు అనుకున్న విషయాన్ని జరిగించుకుంటూ ఆనందిస్తున్నావే, దీనికంతటికి కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో వెలిగించాలని కోరుకున్న ఆయన వైపు చూస్తావని ఇంకా నన్ను బ్రతికిస్తూ ఉంటే, ఈ బ్రతుకు నాది కదా అనుకుంటూ బ్రతుకుతున్నవి కానీ బ్రతుకునిచ్చిన ప్రభు వైపు నువ్వు చూడగలిగినప్పుడు దీర్ఘాయుష్మంతురాలివై నీ పిలుపు మేరకి యెహోవా సముఖమును, యెహోవా కుడి పార్శ్వమున కూర్చోగలిగిన కృప దేవుడు నీకు నాకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎలాంటి విశ్వాసపు జీవితము కలిగి ఉన్నావు? ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తున్నావు? లోకములో నేను క్రైస్తవుడని చెప్పుకోవడం గొప్పతనం కాదు, కానీ నీ క్రైస్తత్వం వెలిగించబడేదిగా ఉండాలి. అనేక మందికి నీ వెలుగును చూపించేదిగా ఉండాలి. అనేక మంది చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించగలిగితే నిజమైన క్రైస్తత్వం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమని వలన అనేక మంది చీకట్లో ఉన్న వారిని వెలుగును నడిపించేటప్పుడు అపవాది నీ మీద కొన్ని ప్రయోగాలు చేస్తాడు. కొన్ని ఇబ్బందులు వాడు కలుగు చేస్తాడు. వీటన్నిటి నుంచి నువ్వు తప్పించబడంటే నా పక్షాన నా ప్రభు ఉన్నాడన్న విశ్వాసముతో నువ్వు ముందుకు సాగగలిగితే నీలో ఉన్న వెలుగు ప్రకాశించబడి ఆ చీకటి నీలోంచి పారిపోయి నువ్వు ఇంకనూ వెలిగించబడి దేవుని మహిమార్థంగా నిలబడే కృపను దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమని వలన ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు ఉదయ కాంతిని చూస్తున్నారు. కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వలన నీ నీతిని బట్టి నీ వారు ఆకర్షించబడతారు. నువ్వు జీవిస్తున్న జీవితాన్ని బట్టి దేవుని ఎరిగిన దినము నుంచి నీలో ఒక ప్రత్యేకమైన జీవితము సంతరించుకున్న తర్వాత నిన్ను బట్టి నీ వారు భయపడతారంటే నువ్వేదో రెవరీ అని కాదు. నీలో ఉన్న వెలుగు చీకటిని పారదోలుతుంది. నీలో ఉన్న వెలుగు ఆ చీకటి నిన్ను చూసి భయపడి పారిపోతుంది. గనుక ప్రేమని వలన నిన్ను బట్టి లోకములో అనేక మంది నూతనమైన మార్పు చెందాలి. గనక వెలిగించబడ్డ నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో చీకటి ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. చీకటి అంటే అర్థం ఏంటి? ఎదుటి వారిని హేళన చేయడమే చీకటి. ఎదుటి వారి మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడమే చీకటి. ఏమిటి? హేయమైన మాటలు మాట్లాడుకుంటూ బ్రతకడమే చీకటి. మరి అపహాస్యమైన మాటలు మాట్లాడుకుంటూ భౌతికమైన శారీరకపరమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఏమిటి? ఇలాంటి మాటలే చీకటి. ఈ బ్రతుకు నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుని మాటల ద్వారా అలాంటి వారిని దేవుని వైపు తిప్పగలగడమే నిజమైన జీవపు వెలుగు. దేవుని స్తోత్రం. అట్టి వెలుగు నీ బ్రతుకులో ఉండాలని కోరుకున్న నా ప్రభు ఒక మాట అంటాడు. దావీదు రాజుతో మొదటి కీర్తనలో 1వ కీర్తన 1వ వాక్యం. దావీదు కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పున ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. వెలుగును కోరుకునేవాడు ఎలాగుండాలో తెలుసా?
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చెడును కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. జీవుని స్తోత్ర. ప్రేమను వదన దేవుని జీవపు వెలుగులో నిలిచేవాడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. విన్న వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క నిత్య రాజ్యములు యుగయుగాను నేను అంధకారంలో దిగజారిపోయి అంధకారమైన జీవితం కాకుండా ఉన్నట్లు దేవుని వెలుగులో నేను నిత్యము ప్రకాశించాలి గనక నేను వెలిగించబడ్డాను దేవుని మాటల ద్వారా, వెలిగించబడ్డాను దేవుని యొక్క చిత్తము ద్వారా, వెలిగించబడ్డాను దేవుని సహవాసము ద్వారా. ఈ వెలుగు మరలా చీకట్లోకి వెళ్లకుండాలంటే నా దేవునితో సహవాసం చేయాలి, అనగా దేవుని వాక్యానుసారం నేను జీవితాన్ని జీవించాలని ఎప్పుడైతే మనసులను కోరుకుంటూ దేవుని నామాన్ని ధ్యానిస్తూ ఉంటావో ఏ చీకటి నిన్ను అంటకుండా జీవపు వెలుగులో దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకందరికి కలుగు చేయనుగాక. కళ్ళు మొత్తమా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతునికి పాత్రుడా, సర్వశక్తివంతుడా, మీకే స్తోత్రాలు. అవునయ్యా, వెలిగించబడ్డ మా జీవితంలో చీకటిలోకి లాగడానికి ప్రభా అపవాది అనేక రకాలుగా ప్రయోగాలు జరిగిస్తూ ఉండగా వాడు ప్రయోగాలు త్రిప్పికొట్టినట్లు నిజమైన వెలుగు మాలో ఉంచి మాలో ఉన్న వెలుగును చూసి వాడు దూరమై పారిపోతూ ప్రభా మేము వెలిగించబడ్డ మా జీవితంలో ఇంకను అనేక మందికి మాదిరికరంగా అనేక మందికి మార్గంగా ఉండే వెలుగును మాలో ప్రసరింపచేసి మీకు నమ్మకంగా జీవించి కృప దయచేయమని కోరుచు. ప్రతి విధమైన శోధన తొలగించి సమాధానం కలుగు చేసి మీరే మహిమ పొందుకోమని కోరుచున్నాను. ప్రియుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నా, లైవ్లో చూస్తున్న వింటున్న బిడ్డలకు కూడా ప్రభా నీ వెలుగుని ప్రభా వెలుగులోనికి నడిపించి వారిలో ఉన్న చీకటపు జీవితాలు అయ్యా నీకు హేయమైన కార్యకలాపాల నుంచి వెలుగు చేసి నీ వెలుగును వారి మీద ఉంచి అనేక మందికి సాక్షులుగా నిలబెట్టమని కోరుచు. నీ వాక్యము ప్రభ వాళ్ళ హృదయములు నాటబడకుండా దొంగిలించకుండా అపవాది కుయుక్తు నుంచి దూరపరిచి నీ బిడ్డని మీ బలిష్టమైన కవిగట్టు దాచుకొని నీ నిత్య రాజ్యము కొరకు ప్రయాసపడి వెలిగించబడ్డ మా జీవితాల్లో ప్రభ అనేక మందికి మాదిరిగా ఉండడానికి సహాయం చేయమని ప్రత్యేకించి మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ దయతో రాలేని వెళ్ళిన వాళ్ళ దయతో క్షమించి నీ నిత్య రాజ్యానికి చేరడానికి ప్రయాసపడి ప్రభా మిమ్మల్ని పొంది కృప దయచేయమని వెలిగించబడ్డ వాళ్ళ జీవితాలు ఆరిపోకుండా ఇంకనూ వెలిగించబడ్డానికి ప్రభా మీ వాక్యాన్ని కట్టుబడి కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆశీర్వాదము. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము, ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ అంధకారములు దిగజారిపోతూ దురలవాట్లకు ప్రభా లోనైపోతూ ఇదే వెలుగు ఇదే ఆనందం అనుకుంటూ బ్రతుకుతున్న ఇది చీకటిని గ్రహించగలిగిన జ్ఞానముతో నింపి వెలిగించబడ్డ వాళ్ళ బ్రతుకులు అనేక మందికి మార్గంగా నిలిపి కృప మీ కృప వెంబడి కృపతో బిడ్డల బలపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.